అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరిదూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు. అటువంటి ఆ అమ్మ రుణం. అమ్మని ఎలా పడవాలి, అమ్మ ప్రేమ ఎంత గొప్పది ఎలా చెప్పగలగాలి? ఈ గజల్ వినండి. సుబ్రహ్మణ్య గారు. ఆకాశం చిన్నది, అమ్మ ప్రేమ కొలిచేందుకు. ఆకాశం చిన్నది, అమ్మ ప్రేమ కొలిచేందుకు. జన్మమొకటి చాలదులే ఆ రుణమే తీర్చేందుకు. ఆకాశం చిన్నది, అమ్మ ప్రేమ కొలిచేందుకు. కడుపున నువ్వు పడినప్పుడే, మీరు 85 ఏళ్ల క్రితం పుట్టారని చెప్పారు మీరు, కానీ మీరు 84 ఏళ్ల క్రితం పుట్టారు. మీరు 84 ఏళ్ల క్రితమే పుట్టారు మీరు. ఎందువల్లంటే కడుపున నువ్వు పడినప్పుడే తన ఊపిరి పౌచుకుంది. ఎప్పుడైతే కడుపులో అమ్మా యువర్ క్యారింగ్ అని చెప్పిన వెంటనే అమ్మ తన కోసం గాలి పీల్చుకోదు, ఇద్దరి కోసం గాలి పీల్చుకోకూడదు అన్న విషయం మీరు మర్చిపోకూడదు. కడుపున నువ్వు పడినప్పుడే తన ఊపిరి పౌచుకుంది. భాష ఎన్ని చాలవులే, 150 భాషలో పాడా. ఈ ప్రపంచంలో ఎవడన్ని భాషలో పాడా, కానీ ఆ భాషలు కూడా తెలియదు. భాషలెన్ని చాలవులే అమ్మ ప్రేమ తెలిపేందుకు. భాషలెన్ని చాలవులే అమ్మ ప్రేమ తెలిపేందుకు. జన్మమొకటి చాలదులే ఆ రుణమే తీర్చేందుకు. ఆకాశం చిన్నది, అమ్మ ప్రేమ కొలిచేందుకు. ఇంకా చూడండి అమ్మ, నువ్వు ఉలికి పడతావని ఇప్పటికే నాకు ఆశ్చర్యం. మా అమ్మ విలువ నాకు కూతురు పుట్టిన తర్వాత ఇంకా బాగా తెలుసు. రాత్రి నేను దున్నపోతులా పడుకుని ఉంటే బావిడ మా సంస్కృతిని అలా పెట్టుకుని రాత్రంతా అలా చూస్తుంటే నువ్వు ఉలికి పడతావని అమ్మ నిదుర ఆపుకుంది. నువ్వు ఉలికి పడతావని అమ్మ నిదుర ఆపుకుంది. త్యాగానికి మరో పేరు, త్యాగానికి మరో పేరు దొరకదులే పోల్చేందుకు. త్యాగానికి మరో పేరు దొరకదులే పోల్చేందుకు. జన్మమొకటి చాలదులే ఆ రుణమే తీర్చేందుకు. ఆకాశం చిన్నది. నేను వస్తూ ఒక్కసారి పాలకుల దగ్గర ఆగా. ఎందుకో తెలిసిన అమ్మకి నాన్నకి ఎలా దండం పెట్టుకుంటా. ఇంకా చాలా మంది తల్లుతారమ్మా. దయచేసి మీరు సీరియల్స్ చూడండి, ఏమైనా చేయండి, సినిమాలు చూడండి, ఓటీటీలో ఏమైనా చూడండి,
కానీ అన్నం ఉండేటప్పుడు మటుకు ఇంతమంది మీ పూర్వీకులు అన్నం ఉండేటప్పుడు గోవిందనామస్మరణ చేస్తూ శివనామస్మరణ చేస్తూ అన్నం ఉండేవాడు. వాళ్ళు మన టీవీ సీరియల్ అత్తగారిని చంపేసిన క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే మనకి అన్నం ఉంటే ఎట్లాగా మనం ఎందుకో తెలుసా అన్నం మీరు పెట్టే అన్నం ఏంటో తెలుసా మీ పిల్లలకి అమ్మ పూత కాదురా కొండమూత దీవెనగా అమ్మ పూత కాదురా కొండమూత దీవెనగా అమృతమే పంచె నీకు అమృతమే పంచె నీకు చరితార్థుని చేసేందుకు అమృతమే పంచె నీకు చరితార్థుని చేసేందుకు జన్మమొకటి చాలదులే ఆవురమే తీర్చేందుకు ఆకాశం చిన్నదిలే అమ్మ ప్రేమ కొలిచేందుకు. ఈ చరణాలు వినండి. మా కృష్ణారాజు గారు భారతీయ విద్యాభవన్ ఆయన ఇన్ఛార్జ్. ఇప్పుడు ఎన్నో స్కూల్స్ చూస్తుంటారు మీరు బయట, అక్కడ చదువులు చెప్తారు. మా భారతీయ విద్యాభవన్ ఇంకా గొప్ప గొప్ప విషయాలు చెప్తారు చదువు దగ్గర నుంచి.